హోమ్ లోన్ కి సంబంధించి మన ఫాలోవర్ ఒక కామెంట్ డౌట్ అడిగారు. వాళ్ళ హోమ్ లోన్ తీసుకుని 5 years అవుతుందంట. వాళ్ళ హస్బెండ్ రీసెంట్ గా చనిపోయారు. సో ఆ హోమ్ లోన్ ఇప్పుడు వాళ్ళని కట్టమని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఏంటంటే ప్రాపర్టీ లోన్ కి సంబంధించి ఎవరైతే లోన్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు ఆటోమేటిక్ గా అది ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కూడా. సో ఇదైతే మీరు కంపల్సరీ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కట్టలేని పక్షంలో బ్యాంక్ వాళ్ళు ఆ ప్రాపర్టీ హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఆ ప్రాపర్టీని ఆప్షన్ కి చేసుకుని ఆ లోన్ రికవరీ చేసుకునే రైట్ అయితే వాళ్ళకి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ డీటెయిల్స్ వాళ్ళు చెప్పడం లేదు అంటున్నారు. ఇన్సూరెన్స్ హోమ్ లోన్ మీద అని అంటున్నారు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ హస్బెండ్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని ఇనిషియల్ మంత్ లో ఈఎంఐ లేదా లోన్ డిస్బర్స్మెంట్ లో మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మీకు అక్కడ కనుక కట్ అయి మీకు స్టేట్మెంట్ లో ఉంటే బ్యాంక్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీకు ఇన్సూరెన్స్ ఉన్నట్టు మీరు దాని ప్రకారం వాళ్ళతో డిఫెండ్ చేయొచ్చు. ఇంకా ఈ లోన్ మీరు కట్టాలి అంటే మీ హస్బెండ్ చనిపోయారు అంటున్నారు కాబట్టి మీరు కొంత లోన్ రిలాక్సేషన్ అయితే బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసి తీసుకోవచ్చు. బట్ హోమ్ లోన్ అయితే కంపల్సరీ కట్టాలి. ప్రాపర్టీ లోన్, హోమ్ లోన్. పర్సనల్ లోన్ అయితే ఆ పర్సనల్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్టయితే ఎవరైతే గ్యారెంటీర్ ఉంటారో